హాయ్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి నేను లోన్కి ప్రాసెస్ గురించి చెప్తాను. దీంట్లో మనకు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో వాటితో పాటు మనకు లోన్ వెరిఫికేషన్ ఏముంటుంది, ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియో పర్టికులర్గా ఇప్పుడు హౌస్ కొనేవాళ్ళు లేదా ఫ్లాట్ కొనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నేను పర్సనల్గా నేను ఉన్న నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. సో బేసికల్లీ వచ్చేసి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ నేను క్లియర్గా మీకు మీ డిఎం చేసేస్తాను. జస్ట్ డాక్యుమెంట్స్ అని షేర్ చేయండి. బ్యాంకర్ నాకు ఏ డాక్యుమెంట్స్ అడిగాడో అవి మీకు షేర్ చేసేస్తాను. ఓకే, అది దట్స్ వన్ థింగ్. అండ్ ఆల్సో వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీరు బ్యాంక్ అగ్రిమెంట్ ఒకటి, మీ మ్యూచువల్ అగ్రిమెంట్ బిల్డర్తో ఉంటుంది. బ్యాంక్ అగ్రిమెంట్ బ్యాంక్ మేనేజర్ కానీ బ్యాంక్ లోన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అడగండి ఎలా అగ్రిమెంట్ చేసుకోవాలి, ఏం పెట్టాలనేది. సో మీకు ఎలా అయితే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంటుందో దానికి ప్రకారమే అగ్రిమెంట్లో స్క్వేర్ యార్డ్స్, ఎస్ఎఫ్టీ అవన్నీ రాయండి. సో దట్ మళ్ళీ వాళ్ళు బ్యాంకర్స్ ఇది ఇలా మిస్టేక్ వచ్చింది, అక్కడిక్కడ డిఫరెంట్ ఉంది అని మళ్ళీ మనకు రీసెంట్ చేయకుండా ప్రాపర్గా చూసుకొని మీరు అన్నీ ప్రాపర్గా ఫిల్ చేయండి. అండ్ ఆల్సో మీకు వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఒక వాల్యుయేటర్ వస్తాడు. మీకు వాల్యుయేటర్ మీ దగ్గరకు వచ్చి ఆ పర్టికులర్ హౌస్ మార్కెట్ వాల్యూ అండ్ ఆల్సో మీరు తీసుకునే లోన్ రెండు సింక్లో ఉన్నాయా లేదా అనేది చూసి మీకు ఇస్తారనమాట ఆ డాక్యుమెంట్. సో మీకు నచ్చినట్టు ఇవ్వాలంటే వాళ్ళు కొంచెం అమౌంట్ అడుగుతారు, ఒక 2000 అలా ఇవ్వండి అని. మీరు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ జాబ్ కాబట్టి అట్లీస్ట్ ఒక 500 అలా ఇవ్వండి. సో మీరు 1 year దాటితే 2 ఉంటాయి, 2 ఎవాల్యుయేటర్స్ వస్తారు. సో ఇద్దరికి 500 ఇస్తే సరిపోతుంది. నాకు తెలియక నేను 2000 ఇచ్చాను. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు పర్సనల్ వెరిఫికేషన్, మీరు ఇచ్చిన అడ్రస్కి, మీ కరెంట్ అడ్రస్కి మీకు వెరిఫికేషన్కి వస్తారు. సో